హాయ్ బ్రో. హాయ్ బ్రో. సంక్రాంతికి హనుమాన్ మూవీ వస్తుంది, ఎలా ఉండబోతుంది? జోపేట సినిమా హనుమాను అంటే ఒక అమెరికాలో సూపర్ మ్యాన్ ఎట్లనో మన తెలుగులో మాత్రం హనుమాను. ఎందుకంటే ఆ యొక్క ఫైటింగ్లు ఆ యొక్క చేసింగ్లు హనుమాన్ చేస్తాడు. అదే విధంగా మన తేజ అట్లనే ఫైట్లు చేయబోతున్నాడు భయ్య. అదే విధంగా మళ్ళీ ప్లస్ మన వరలక్ష్మి ఫైట్లు హీరో కంటే వేరే లెవెల్ భయ్య. ఫైట్లు కొడితే ఒక్కొక్కటి చిక్కపోతుండు. అసలు హీరో ఈమెనా ఆయననా అనిపిస్తుంది నాకైతే. ఈమె కోసమే పోతారు పక్కా చెప్తున్నా. ఎందుకంటే కొడితే అసలు మన సలార్ సినిమాలో ట్రక్స్ ఎట్లా ఎగిరిపోయినాయో అట్లా కొడుతుంది భయ్య. అసలు సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. అవునా. ఇప్పుడు పెద్ద సినిమాలు సంక్రాంతికి చాలా ఉన్నాయి కదా, వాటన్నిటి ముందు తట్టుకొని నిలబడగలరా? సినిమా కాన్సెప్ట్ గానీ స్టోరీ విధంగా ఉంటే ఇప్పుడు కాశ్మీర్ ఫైల్, కాంతారా చూసుకున్నాం, అవి ఏం సినిమాలు రా బాబు అని అనుకున్నాం. కానీ ఎంతో పెద్ద ఇండస్ట్రీ ఇట్లు కొట్టినాయి భయ్య. 5-10 కోట్ల సినిమాలు 400 కోట్లు కొట్టిన సినిమానే లేవు అసలు మన ఇండియా లోపల. కార్తికేయ కాదు అసలు 500 కోట్ల కొట్టినా తప్పలేదు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అన్ని లాంగ్వేజ్ లో తీస్తారు. అప్పుడు మన తేజ సినిమా అసలు ఒక రెండో సినిమాకే ఇండియన్ షేక్ చేస్తాడు భయ్య. చాలా మంది పెద్ద నిర్మాతలు ఆ సినిమాని పోస్ట్ పోన్ చేసుకోమంటున్నారు. దానికి కారణం ఏం లేదు భయ్య. ఈ సినిమా వల్ల పక్క సినిమాలు భయపడుతున్నాయి తప్ప ఈ సినిమాకి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా, బడ్జెట్ పరంగా అన్ని విధాలుగా కూడా గట్టిగా ఇస్తున్నాడు మనోడు. చిన్నోడైనా సరే అంజు సినిమాలో ఎట్లా ఫైట్లు ఉన్నాయో అట్లా, అంటే ఒక విలేజ్ కోసం కాపాడే విధంగా నాకైతే అనిపిస్తుంది. ఆ అంజులో ఒక పాప కోసం ఎట్లా కాపాడుతాడు, అవి మనోడు కూడా హనుమాన్ లెక్క వెళ్ళి కాపాడుతాడు ఆ ప్రకృతిని అనిపిస్తుంది నాకైతే. టోటల్ గా సంక్రాంతికి ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు చాలా వరకు మన తెలుగువి ఉన్నాయి. గుంటూరు గారం కానీ ఇవన్నీ పాన్ ఇండియాలు కాదు. వాటన్నిటిని మించి కలెక్షన్ దీనికి వస్తుంది అంటారా? అన్ని సినిమా ఖచ్చితంగా ఒక స్టోరీ బేస్డ్ అయితే పక్కా బాగుంటే మాత్రం పక్కా వస్తారు భయ్య. ఇది మాత్రం నేను మాట ఇస్తున్నా. ఆల్రెడీ హో బేబీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టింది మనోడు. ఈ సినిమా కూడా అలాగనే ఇట్టు కొడతాడు పక్కా. ఎందుకంటే డైరెక్టర్ ఇక్కడ మంచి డైరెక్షన్ పరంగా విధంగా అయినా కూడా మనం ఫైట్ల విధంగా చూసుకున్నా కూడా వేరే లెవెల్ ఇచ్చి పడేసానని చెప్పుకోవాలి. పెద్ద హీరోలతో పోటీ పడి వస్తున్నాడు. సినిమా స్టోరీ బేస్డ్ ఉంటది భయ్య. ఏ హీరోలు కాదు ఏది కాదు, సినిమా స్టోరీ ఉంటే చాలు. ఇప్పుడు డైరెక్టర్ మన రాజమౌళి చూడు, ఎక్కడ పోయినా ఆయన పేరు వినిపిస్తుంది. హీరో కన్నా పెద్ద ఎవర్రా బాబు అని అంటే రాజమౌళి అంటారు. హీరోల కన్నా భయపడుతున్నారు ఎందుకంటే స్టోరీ బాగుంది కాబట్టి. స్టోరీ ఇక్కడ బాగుంటే సినిమా పక్కా ఇట్టు కొడతాయి. అంత పెద్ద హీరోలు ఉన్నా సరే.